హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైమ్ ఆల్రెడీ మొక్కను చూపించాను కదండీ! ఇంత చిన్న మొక్కకి ఇన్ని కాయలా అని చెప్పి. సో, మొత్తం 17 కాయలండి. ఒకటైతే ముగ్గింది. పప్పు టమాటా వండాం కదా వీడియోలో. నెక్స్ట్ ఇంకొకటి కూడా ముగ్గిందండి. ఈ చిన్న చెట్టుకి మేము ఎటువంటి కంపోస్ట్‌లు ఏమీ యూజ్ చేయలేదండి. కానీ ఇంత ఎక్కువ పూత రావడానికి చిన్న ట్రిక్ అయితే యూజ్ చేశాము. ఆ ట్రిక్ అయితే నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్పేస్తానండి. ఎలా చేస్తే ఇంత ఎక్కువ పూత వస్తుందా అని చెప్పి. చూసారు కదా చిన్న చిన్న కాయలు, కవల కాయల్లాగా ఉన్నాయి ఇవి 2 చూస్తే నాకైతే. ఇంకా ఈ టమాటా అయితే కట్ చేసేద్దామండి. ఎందుకంటే ఇంకా ఎక్కువగా ముగ్గితే అవి రాలిపోతాయి. అందుకని చెప్పి ఈ స్టేజ్‌లోనే మనం ఈ టమాటాని కోసేసుకుందాము. లాస్ట్ టైము దీనికన్నా పెద్ద సైజ్ అండి అది. మా ఇద్దరికి కూడా కర్రీ అయిపోయిందనమాట. సో, దీంతో కూడా నేను కర్రీ ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దీన్నైతే ఫస్ట్ చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని పప్పు టమాటా అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ నేను మా చెట్టుకి కాసిన టమాటాతో పప్పు టమాటా చేసిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది ర్యాండమ్‌గా చూపించేస్తాను. సో, ఇవి చిన్న పీసెస్‌లా కట్ చేసిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పులు ఈ ముక్కలైతే యాడ్ చేసుకుని, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేశానండి. కుక్కర్ అయితే పెట్టేసాను పక్కన. ఇంకో పక్కన రైస్ కూడా ఉడికించేసుకుంటున్నాను. ఈ విధంగా 6 విజిల్స్ వరకు వేయించే వరకు కుక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందండి. దీన్ని స్మాష్ చేసుకుని తాలింపుకి అయితే రెడీ చేసుకుందాం. ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను పప్పు ఎప్పుడు వండినా కానీ ఆ తాలింపులోనే వడియాలు అయితే వేయించేసుకుంటానండి ఫస్ట్. ఈ చిన్ని వడియాలు, పెసర వడియాలు ఇవి మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఆయన కోసం ఫ్రై చేస్తున్నాను. తర్వాత చల్లమిరపకాయలు, ఈ చల్లమిరపకాయలు మజ్జిగలో కూడా చాలా బాగుంటాయండి పెరుగన్నం తినేటప్పుడు సైడ్ డిష్గా. ఇవి 2 వేయించుకున్న తర్వాత ఇదే ఆయిల్లో గుమ్మడి వడియాలు కూడా ఫ్రై చేస్తున్నానండి. ఈ గుమ్మడి వడియాలు కూడా బాగుంటాయి. ఎక్కువ ఆయిల్లో వేయించుకుంటే ఫ్లవర్ లాగా విడుస్తుందండి. సో, ఇవి 2 బాగా ఫ్రై అవ్వాలి. ఇవి మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే వీటి టేస్ట్ అనమాట. స్లోగా ఫ్రై అవుతున్నాయి. ఇంక ఫ్రై అయిపోయినవన్నీ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో తాలింపు అయితే వేసేసుకోవాలండి. ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిర్చిని అయితే వేసాను. తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి చిటపటమనేలాగా ఫ్రై చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. పోపు బాగా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ పప్పుకు బాగా పడుతుంది. అలాగే చిటికెడు కారాన్ని కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపుని అయితే వేసుకున్నాను. పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న పప్పునైతే దీంట్లో యాడ్ చేసుకోవాలండి. సో, మన టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందని చెప్పి ర్యాండమ్గా చూపించేశానండి. రైస్ కూడా వార్చేశాను. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.